ఓం భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 7వ రోజు పారాయణము బుధవారము 15వ అధ్యాయము. ప్రతి ఒక్కరి భూత భవిష్యత్ వర్తమానములు నాకు తెలుసు. మంచి తలుపును మాటయు మంచి చేత, మంచి వినికిడి చూపును మంచితనము, మంచి ఆరోగ్యము ఇచ్చును మానవులకు. సత్యమును తెలుపు మాట శ్రీ సాయి బాట అంటారు బాబా. భగవంతుడు మానవాకారం ధరించి రావటం మహనీయమని మీరు తలచవచ్చు. కానీ ఈ స్థితిలో మీరుంటే ఆ విధంగా అనుకోరు. నాకు మీలో ప్రతి ఒక్కరి భూత భవిష్యత్ వర్తమానములు తెలుసు. అందువల్ల నేను జాలితో కరిగిపోను. నాకు దయ లేకపోలేదు. నాది కఠిన హృదయం కాదు. కానీ మీరు తలుపులు మూసుకుంటే నా కారుణ్య కిరణాలు లోపలికి ఎట్లా ప్రవేశించగలవు? స్వామి, నాకు కన్నులు లేవు. మీ దివ్య రూపం దర్శించటానికి పరితపిస్తున్నాను. నా దుస్థితికి మీ హృదయం కరిగిపోదా అని విలిపిస్తాడు ఒక వ్యక్తి. ఆ గ్రుడ్డివాని దుస్థితి చూచి మీ హృదయాలు జాలిపడతాయి. మరి నా హృదయం ఎందుకు ద్రవించదు? నాకు అతని గత జీవితము పరిస్థితులు తెలుసును కనుక నా ప్రతిక్రియ భిన్నంగా ఉంటుంది. అవి మీకు తెలిస్తే మీ అభిప్రాయము మరొకలాగా ఉంటుంది. గత జన్మలో బుద్ధిపూర్వకంగా చేసిన కొన్ని పనులు ప్రతిఫలం ఇది. కాబట్టి ఆ దుష్టచర్యల ప్రతిఫలమును అనుభవించనిస్తాను. కొన్ని పరిహారాల వల్ల ఆ ప్రతిఫల అనుభవం కొద్దిగా మారుతుంది. నేను సుఖమునకు దుఃఖమునకు కారకుడును కాను. మిమ్మల్ని బాధించే ఈ 2 సంకెళ్లను మీరే తయారు చేసుకుంటున్నారు అంటారు బాబా. చెడు చేస్తే చెడు కలుగుతుంది. ఒకసారి ఒక అందమైన జంట 2 పిల్లలతో ప్రశాంతి నిలయానికి వచ్చారు. ఆ దంపతులు వారిద్దరూ పిల్లలు కూడా ముచ్చటగా చాలా ఆకర్షణీయంగా ఉన్నారు. వారు ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత భగవాన్ బాబాను వ్యక్తిగతంగా కలుసుకోవాలనే ఆతృతతో కల్నల్ జోగారావు గారిని కలుసుకున్నారు. ఎలాగైనా భగవాన్ బాబా తమకు ఇంటర్వ్యూ ఇచ్చేలా చూడమని వేడుకున్నారు. జోగారావు గారు ఆ దంపతులను చూసి తప్పకుండా వారికి స్వామి ఇంటర్వ్యూ ఇస్తే బాగుండునని భావించి స్వామితో ఎంతో ముచ్చటగొలుపుతున్న ఆ కుటుంబం గురించి చెప్పి వారి కోరికను తెలియచేశారు. అప్పుడు స్వామి ఆయనతో, వాళ్ళు అన్నం గురించి, ఆ పిల్లల అన్నం గురించి చెప్తున్నావు. సరే, ఆ పిల్లలిద్దరికీ కళ్ళు లేవు తెలుసా అన్నారు. జోగారావు గారికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంకా వారిని స్వామి చూడనే లేదు. పైగా అంత అందంగా ఉన్న ఆ పిల్లలు కళ్ళు లేని వాళ్ళు అనే విషయం తనకెంత మాత్రం తెలియలేదు. తర్వాత ఆ దంపతులు మరలా తన దగ్గరకు వచ్చినప్పుడు జోగారావు గారు ఆ పిల్లల విషయం వారిని అడిగి తెలుసుకొని చాలా బాధపడ్డారు. ఆమె జోగారావు గారితో, మా పిల్లలకు దృష్టిని ప్రసాదించమని స్వామితో కాస్త చెప్పండి అని ప్రార్థించింది. ఆ దంపతుల సౌమ్య ప్రవర్తన వల్ల ఆయన మరొక్క మాట స్వామితో ఆ పిల్లల విషయం ప్రస్తావించి, స్వామి, ఆ పిల్లలకు కళ్ళు ప్రసాదించండి అని అడిగారు. స్వామి ఏమీ మాట్లాడలేదు. మరునాడు మందిరములో నుంచి స్వామి బయటకు వస్తూ ఆ రోజు వార్తాపత్రిక చేతితో పట్టుకు వచ్చి జోగారావు గారి చేతిలో పెట్టి ఒక అంశం చూపించి, ఇది చదువు అన్నారు. ఆ పేపర్లో బుక్కపట్నములో ఒక సవతి తల్లి పిల్లల కళ్ళు పొడిచివేసింది అని ఉంది. చదివి జోగారావు గారు స్వామి వైపు చూశారు. స్వామి ఆయనతో, ఇందుకు నీవైతే ఏం చేస్తావు అని అడిగారు. ఆమె కళ్ళు లేకుండా చేస్తాను అన్నారు జోగారావు గారు. అప్పుడు స్వామి, భగవంతుడు అలా చెయ్యడు, ఆ పిల్లలకు కళ్ళు లేకుండా చేస్తాడు. పిల్లలు ఆనందంగానే ఉంటారు. వాళ్లను నేను చూసుకుంటాను. కానీ తల్లి సంగతి అని అక్కడ నుంచి వెళ్లారు.
అది జరిగిన సంభాషణ. జోగారావు గారి మనసులో ఒక పెద్ద రహస్యానికి ముడి విప్పినట్లయింది. ఆ దంపతుల గురించి తాను స్వామిని అడిగినదేమిటి? స్వామి ఈరోజు వార్తాపత్రికలోని ఈ వార్తను చూపించటమేమిటి? ఈ సంభాషణ ఏమిటి? దీని అర్థమేమిటి? అంతేకాని స్వామి ఈ విషయం ఆ తల్లికి చెప్పి ఆమె మనసు నొప్పించలేదు. భగవంతుడు కేవలం ఒక పోస్ట్ మాన్ వంటివాడు. పోస్ట్ మ్యాన్ తన సంచిలో నుంచి తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉత్తరం ఇస్తూ ఉంటాడు. ఒక ఉత్తరం చదివి ఒక ఇంట్లో ఒకటే నవ్వులు, మరొక ఉత్తరం చదివి మరొక ఇంట్లో దుఃఖం. కానీ ఆ ఉత్తరాలలోని విషయాలకు పోస్ట్ మ్యాన్కు సంబంధమే లేదు. ఎవరికి వచ్చిన ఉత్తరం వారికి అందచేస్తాడు. భగవంతుడు అంతే అంటారు భగవాన్ బాబా. అప్పుడు పారేసిన అన్నాలను ఇప్పుడు వెతుక్కుంటున్నారు. ఒకసారి భగవాన్ బాబా బొంబాయిలోని ధర్మక్షేత్రకు వెళ్ళినప్పుడు కారుణ్యానంద కూడా స్వామితో వెళ్ళారు. స్వామి మేడ మీద గదిలో ఉన్నారు. కారుణ్యానందకు క్రింద అంతస్తులో స్వామి గదికి క్రిందనున్న గదిలో నివాసం ఏర్పాటయింది. బొంబాయి ప్రముఖులు కొందరు భగవాన్ బాబాను దర్శించటానికి వస్తున్నారు. వారు నడిచే మెట్ల ప్రక్కనే ఉన్నది కారుణ్యానంద గారి గది. కారుణ్యానంద తన ఏకాంతానికి భంగం కాకుండగా గది తలుపులు వేసి లోపల బోల్టు పెట్టి కిటికీలోంచి బయటకు చూస్తున్నారు. అక్కడ నుంచి చూస్తే ప్రహరీ గోడ దాటి బయట దృశ్యం కూడా కనిపిస్తున్నది. ఆ సమయములో ఆయనకు కనిపించిన దృశ్యం ఆయనకెంతో ఆశ్చర్యం కలిగించింది. ఆ ప్రహరీ గోడ ప్రక్కనే ఎంగిలి విస్తరాకులలోని అన్నాన్ని కొందరు పిల్లలు కుక్కలతో పోటీ పడుతూ ఉన్నారు. ఆ దృశ్యం ఆయనకు ఎంతో కలవరపాటు కలిగించింది. సాక్షాత్తు అవతార పురుషుడు అవతరించి ఉన్న కాలములో, అది ప్రస్తుతం ఆ స్వామి ఉన్న భవనం ప్రక్కనే ఇలా మానవులు అన్నం కోసమయ్యి కుక్కలతో పోట్లాడుతూ ఉండటమా అనిపించింది. అదే సమయములో ఆయన భుజంపై మృదువైన హస్తస్పర్శ సోకింది. వెనక్కి తిరిగి చూస్తే చిరునవ్వుతో సత్యసాయినాథుడు. కారుణ్యానంద ఒక్కసారి ఆశ్చర్యపడి, స్వామి, నేను తలుపు బోల్టు వేశాను, మీరు లోపలికి ఎలా వచ్చారు అని అడిగారు. నేను రావాలంటే ఈ బోల్టు నాకు అడ్డమా? నిన్ను భోజనానికి పిలుచుకొని వెళదామని వచ్చాను అన్నారు బాబా. అప్పుడు కారుణ్యానంద భగవాన్ బాబాతో, స్వామి, ఒక చిన్న సందేహం. సాక్షాత్తు అవతార పురుషులైన మీరు ఇక్కడ ఉండగానే ఈ గోడ ప్రక్క ఎంగిలి మెతుకుల కోసం పిల్లలు కుక్కలతో పోటీ పడుతున్నారు స్వామి అన్నారు. అప్పుడు స్వామి, వారందరూ పూర్వజన్మలో విలాసవంతమైన జీవితం గడిపిన వారు. పంచభక్ష పరమాన్నాలు ఎదురు పెట్టుకొని కొద్ది కొద్దిగా తిని ఆ మధురాన్నాలను పారవేసిన వారు. అప్పుడు పారవేసిన అన్నాలను ఇప్పుడు వెతుక్కుంటున్నారు అని చెప్పారు. ప్రశాంతి నిలయములో సత్యసాయి సంస్థల ప్రపంచ మహాసభలు జరిగినప్పుడు వేదికపై స్వామి సమక్షములో కారుణ్యానంద ఉపన్యాసం ఇస్తూ ఈ విషయం తెలియచేశారు. అందరూ ఆశ్చర్యపడినారు. ఒక చెట్టు మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయి. అందులో ఒకటి ఆ చెట్టు పండ్లను తింటున్నది, రెండవది ఊరక సాక్షి మాత్రంగా చూస్తున్నది అని ఉపనిషత్తులో చిన్న సన్నివేశం ఉంది. దాని తత్వం ఏమిటంటే, ఆ చెట్టు దేహము, పండ్లు ప్రాపంచిక సుఖదుఖాలు. ఆ పండ్లు అనుభవించే పక్షి జీవాత్మ, సాక్షిగా చూస్తున్న పక్షి పరమాత్మ. అవి రెండుగా కనిపించినప్పటికీ ప్రస్తుతం అవి రెండూ ఒకటే. పరమాత్మ యొక్క ఆ భాష రూపమే జీవాత్మ. అయినప్పటికీ సుఖదుఖాల అనుభవం జీవాత్మకే కాని పరమాత్మకు ఉండదు. పరమాత్మ కేవలం సాక్షిభూతుడు అని సత్యసాయినాథుడు తెలియచేశారు. బాబా ఆ హేతుక దయాసింధువు. కానీ ఆ భగవంతుడు కరుణ చూపదలిస్తే మాత్రం ఆ కరుణకు హద్దులు ఉండవు, దానికి కారణం ఉండదు. ఆ స్వామి ఎవరిపై ఎందుకు ఎప్పుడు ఆ కరుణను కురిపిస్తారో ఎవరికీ అర్థం కాదు. 1996 జులై 4వ తేదీ నాడు స్వామి చెప్పిన ఒక విషయం అందరి హృదయాలను కలిచివేసింది. స్వామి తమ ఉపన్యాసాలలో ఇలా చెప్పారు.
ఇప్పుడు మొట్టమొదట మాట్లాడిన పిల్లవాడు హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాకు చెందినవాడు. ఇతని తమ్ముడు కూడా ఇక్కడే ప్రైమరీ స్కూలులో చదువుతున్నాడు. 10 సంవత్సరాల క్రితం నేను బృందావనములో ఉన్నప్పుడు హిమాచల్ ప్రదేశ్ నుండి వీరి తల్లిని స్ట్రెచ్చర్లో తీసుకువచ్చారు. ఆమె చివరి దశలో ఉన్నది. అప్పుడు వీరు చాలా చిన్నపిల్లలు. నేను వీరిద్దరిని దగ్గరకు తీసుకొని, వీరు నా పిల్లలు, ఇంకా వీరి గురించి నీవేమాత్రమూ చింతించవద్దు అని ఆమెతో చెప్పాను. ఆమె కూడా స్వామికి మాట ఇచ్చింది. సాయిమాత నా పిల్లలను నీకు అప్పచెపుతున్నాను అని కన్ను మూసింది. బృందావనం నుండి నేను ఈ పిల్లలను తీసుకువచ్చి ప్రైమరీ స్కూలులో చేర్చాను. ఆనాటి నుండి ఈనాటి వరకు వీరు ప్రశాంతి నిలయములో కంటతడి పెట్టనే లేదు. తల్లి పోయింది, తండ్రి కూడా ఎక్కువగా రావటం లేదు, స్వామియే చూసుకుంటున్నాడు అని అంతా స్వామికి వదిలిపెట్టారు. అదే శరణాగతి. ఉదయము సాయంత్రము వారిని చూసి వారి యోగక్షేమాలు విచారిస్తుంటాను. తల్లి లేని బాధను వారు ఏనాడు అనుభవించలేదు. అయితే ఒకనాడు తల్లి జ్ఞాపకం వచ్చిందని చిన్నపిల్లవాణిని వార్డెన్ నా దగ్గరకు తీసుకొని వచ్చింది. స్వామి, వీడు భోజనం చేయటం లేదు, తల్లి గుర్తుకు వచ్చి ఏడుస్తున్నాడు అని చెప్పింది. అప్పుడు ఆ పిల్లవానికి 5 సంవత్సరాలు, ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాడు. ఆ పిల్లవాని నేను దగ్గరకు పిలుచుకొని ఇంటర్వ్యూ రూమ్లోకి తీసుకొని పోయి ఉంగరం పెట్టి అది చేసి ఇది చేసి బాధను మరిపించి మురిపించాను. అప్పటి నుండి వాడు ఎప్పుడు చూసినా నవ్వటమే. పిల్లల హృదయాలు అంత పవిత్రంగా ఉంటాయి. ప్రేమ ఇంతటి ధైర్య సాహసాలను అందిస్తుంది. వేరొక ప్రదేశంలో ఈ పిల్లలు ఇలా ఉండగలిగేవారా? స్వామి దగ్గర కాబట్టి ఉండగలిగారు. ఒక్క తల్లి కాదు, 1000 తల్లుల ప్రేమతో చూస్తుంటాను. 1000 తల్లుల ప్రేమతో చూస్తుంటాడు స్వామి. ప్రతి విషయము నేనే స్వయంగా చూసుకుంటూ ఉంటాను. దీనిని మీరు తెలుసుకోలేక స్వామి నన్ను పలకరించలేదే అనుకుంటారు. ఇన్ని రకములైన బాధ్యతలున్న ప్రతి పిల్లవాని గురించి విచారిస్తుంటాను. ఇంతకు ముందు మాట్లాడిన పిల్లవాడు ఒక తల్లి పోయింది కానీ నాకు 1000 తల్లుల ప్రేమ చిక్కింది అన్నాడు. అందువలనే తన ఉపన్యాసాన్ని ప్రారంభించే సమయంలో స్వామిని మై మదర్ సాయి అని సంబోధించాడు. అలాంటి విశ్వాసమే వారిని సంరక్షించి అన్ని విధాలుగా విజయాన్ని చేకూర్చుతుంది అన్నారు స్వామి. నామస్మరణ రూప ధ్యానముల ప్రభావము. ప్రశాంతి నిలయములో 8 సంవత్సరాల నుంచి ఒక ఇంగ్లాండ్ విదేశీయుడు కాళ్ళు లేక చక్రాల కుర్చీలో కూర్చొని ఉన్నాడు. కానీ నిత్యం అతడు చిరునవ్వుతో ఉండేవాడు. అతడు ఒకప్పుడు ఆటలలో ఆరితేరినవాడు, వ్యాయామం చేసేవాడు. మరి కర్మవశాత్తు ఇలా అయ్యాడు. ఒకసారి అతని దేశం నుంచి వచ్చిన వారంతా ఒక చోట కూర్చున్నారు. వారినందరినీ స్వామి ఇంటర్వ్యూ గదికి వెళ్ళమన్నారు. ఇతడు చక్రాల కుర్చీలో కూర్చొనటం వల్ల ఇతడు కూర్చున్న చోటు వేరొక చోట కావటం వల్ల ఇతడు వారితో కలవలేకపోయాడు. వారంతా స్వామి గదిలోకి వెళ్లారు. తను కూడా ఆ దేశం వాడే కదా, కాబట్టి తనను కూడా స్వామి లోపలకు పిలవకూడదా అని ఆసక్తితో అతడు స్వామి వైపు చూస్తున్నాడు. దర్శనం ఇస్తూ ముందుకు వెళ్లిన స్వామి ఒక అడుగు వెనకకు వేసి, ఓ నువ్వు కూడా లోపలికి వెళ్ళు అన్నారు. అతడు అమితమైన ఆనందంతో చక్రాల కుర్చీని గబగబా నెట్టుకొని వెళుతున్నాడు. అప్పుడు దయాసాగరుడైన సాయినాథుడు ఆ విధంగా కాదు, లేచి నడిచి వెళ్ళు అని ఆజ్ఞాపించారు. అతడు ఆ మాటకు ఆశ్చర్యపడ్డాడు. ఆగిపోయి ఆ కుర్చీ నుంచి నెమ్మదిగా లేచాడు. తడబడే అడుగులతో మరికొంచెం నడిచాడు. ఆనందంతో గంతులు వేసి వెక్కి వెక్కి ఏడుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ స్వామి పాదాలపై పడిపోయాడు.
అతడు చేసిన 8 సంవత్సరాల తపస్సు ఫలించింది. అటువంటి బాబాను శరణువేడి పుటపర్తిలో కూర్చున్న ఆ వ్యాధిగ్రస్తులు తమ ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నదెక్కడా? ఇదే వారు మరొక ప్రదేశంలో ఉంటే ఆ రోగ తీవ్రత వల్ల ఎంతగా కుమిలిపోతూ దుఃఖిస్తూ నరకయాతన పడుతుంటారు. అటువంటి వారు దర్శనానికి ముందు సమయములో స్వామి ఎప్పుడెప్పుడు వస్తారా, అద్భుతమైన నిత్యనూతనమైన ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ఎప్పుడు దర్శిద్దామా అని ఒకటే ఎదురు చూడటం. దర్శనం సమయములో ఆనంద తన్మయత్వంతో స్వామిని చూస్తూ తమను తాము మరిచిపోయి పులకించిపోతూ ఉండటం. దర్శనం అనంతరం ఆ మధురాతి మధురమైన దృశ్యాన్ని గుర్తుకు చేసుకొనడం. మరలా మరుసటి నాటి ఉదయ దర్శనం వరకు ఎవరు కనిపించిన స్వామి గురించే సంభాషణలు, స్వామి గురించే ఆలోచనలు. ఇక ఆ వ్యక్తులు కర్మఫలాన్ని అనుభవిస్తున్నదెక్కడా? బాధను అనుభవించవలసిన సమయములో వైద్యుడిచ్చిన మత్తు మందు వల్ల బాధ తెలియకుండా పోయినట్లు ప్రారబ్ధం అనుభవించవలసిన సమయం అంతా భగవంతుని గురించిన శ్రవణ, స్మరణ, మనన, చింతన, దర్శనాలతో గడిపి వారు దుఃఖ సముద్రం నుంచి బయటపడుతున్నారు. అసలు ప్రశాంతి నిలయ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము కదా. ఓం శ్రీ సత్య సాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. 15వ అధ్యాయము సంపూర్ణం.